మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి సుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని కోరారు. ఈ నెల 6 నుంచి చేపట్టనున్న పార్టీ కార్యాచరణను విజయవంతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల కంటే ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటనలు చేస్తూ, పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతానికి మాత్రమే తిరిగినారు, వీరిద్దరూ మాత్రం రాష్ట్రమంతా తిరిగినారు. ఆయా ఊర్లకు రావడమే కాకుండా మీడియా సోదరుల ద్వారా ఏదైతే ప్రచార మాధ్యమాలు ఉన్నాయో వాటి ద్వారా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ ఇటువంటి ఛానల్స్, ఇటువంటి పత్రికల ద్వారా విస్తృతమైన ప్రచారం చేసినారు. ప్రజలారా, ఒక్క విషయాన్ని, చాలా విషయాలు చేసినారు. ప్రస్తుతం ఒక విషయమే అవసరం కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడుతున్నాం. ఏంటంటే వాళ్ళు చేసిన ప్రచారం, మాకు ఓటు వేయండి, కూటమిని గెలిపించండి, కూటమిని అధికారంలోకి తీసుకురండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల లోపలనే మెగా డిఎస్సి పేరుతో సుమారుగా 52,000 టీచర్ ఉద్యోగాల నియామకాలను జరుపుతాము. ఇది వాళ్ళు చెప్పిన మాట. రెండవది వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కనుక, ఉద్యోగాలు ఇస్తాము, ఇటు టీచర్ ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కానీ ఇస్తాము. ఉద్యోగాలు వచ్చేదానికి ఆలస్యమైతే ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాము. మూడోది వాళ్ళు చెప్పినది, ఈ రాష్ట్రంలో చదువుకుండే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ను ఇప్పటికంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ఇంకా గొప్పగా మేము నిర్వహిస్తాము. ఈ 3 మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుండే విద్యార్థులకు, చదువు పూర్తయినటువంటి నిరుద్యోగ యువకులకు, వారి తల్లిదండ్రులకు నమ్మబలికి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి దగా చేసి ఓటేయించుకున్నారు. ఇప్పుడు 100 రోజులని చెప్పిన ఆ పెద్ద మనుషులు అట్లా 100 రోజులు ఎన్నైనాయి అని గమనిస్తే 1000 రోజులు కావస్తుంది. ప్రజలారా, 1000 రోజులు కావస్తుంది. 100, 200, 300 కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. జూన్కు, జూలై, ఆగస్టు, మరొక 2 నెలలు కూడా గడుస్తూ ఉంది. అంటే మరొక 60 రోజులు గడుస్తూ ఉంది. 720 రోజులకు 60-70 వేసుకుని 800 రోజులు. అంటే 100 రోజుల్లో చేస్తామన్న ఈ పెద్ద మనుషులు సుమారుగా 1000 రోజులు కావస్తూ ఉంటే కూడా వీటిని అమలు పరిచినారా, అమలు పరచలేదా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మొట్టమొదటిది మెగా డిఎస్సి. అదైతే ఎంత ఆశ పెట్టినారంటే గన నిరుద్యోగులైన యువతి యువకులకు చాలా దుర్మార్గం అండి ఇది. ఎంత ఆశ అంటే వాళ్ళని పాపం మభ్యపెట్టినారు ఆ పిల్లలను. వారికి డిగ్రీ పూర్తి చేసుకొని సుమారుగా 26, 27, 28, 29, 30, 31, 32 సంవత్సరాల వయస్సు వారికి వచ్చి, ఈ వయసులో కూడా వారు సంపాదించి, వారు ఉద్యోగం చేసి తల్లిదండ్రులు పోషించాల్సినటువంటి ఆ వయసులో ఇంకా ₹1 సంపాదించలేక, ఉద్యోగం లేక, వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు సంపాదించే వారి సంపాదన మీద ఆధారపడి వీళ్ళు జీవించాలంటే ఈ నిరుద్యోగ యువతీ యువకుల యొక్క బాధ మరొక మనిషికి ఈ బాధ ఉండదు. ఇంత బాధ, ఇది చెప్పలేని బాధ. ఆ పిల్లలకు అలివిగాని బాధ, మానసిక సంఘర్షణతో ప్రతినిత్యం సచ్చి బ్రతుకుతూ ఉండే జీవితం ఆ నిరుద్యోగ యువతీ యువకులు. కాదంటారా ఇది ఎవరైనా? అట్టి పిల్లల విషయంలో
మెగా డిఎస్సి పేరుతో 52,000 ఉద్యోగాలు చెప్పి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఒక్క టీచర్ నియామకాన్ని కూడా పూర్తి చేయకుండా ఎప్పుడో మూగివాడు అమ్మ అన్నట్టు, గుడ్డివాడు గూట్లో రాయి వేసినట్టు ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సి పేరుతో 16,000 టీచర్ ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తారా? 16,000 ఉద్యోగాలకు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 12,000కు 4,000 కలుపుకొని. ఈ 16,000 టీచర్ నియామక ఎంపిక విధానమైన సక్రమంగా చేసినారంటే చేయలే. ఏదైతే డిఎస్సికి సంబంధించిన ప్రశ్నాపత్రం ఉందో వాటిని లీక్ చేసినారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల చేత అప్లోడ్ చేస్తారు కంప్యూటర్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన పనిని ప్రశ్నాపత్రాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీకు సంబంధించిన రాజకీయ స్వార్థముతో మీ పార్టీకి సంబంధించిన అననీయులకు ఇవ్వాల్సింటే వారికి, పోనీ వారికైనా ఊరికి ఇచ్చినారంటే ఊరికిలే మీరు 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు డబ్బుకు మీరు టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన గురువుల యొక్క ఉద్యోగాన్ని 20 లక్షలకు అమ్మకానికి అంగట్లో పెట్టినారు. ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలుస్తుందా? పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందా? గాఢాంధకారం అవుతుందా? నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశ అడియాశ కాదా? ఎప్పుడో ఒక్కసారి చెప్పినా కదా, మూగివాడు అమ్మ అన్నట్టు ఈ ప్రభుత్వము నోటిఫికేషన్ ఇస్తుంది ఉద్యోగాలకు. ఎప్పుడో 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు 2 ఉద్యోగాలకు. ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులు. వారి ఉత్తీర్ణతను సాధించి ఉద్యోగం సంపాదించుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తల్లిదండ్రులకు భారం కాకుండా ఆ తల్లిదండ్రులను పోషించాలని చెప్పే ఒక స్వప్నం వాళ్ళకు ఉంటుంది. వీరేం చేస్తున్నారు? ఆ నోటిఫికేషన్ ఇచ్చి 20 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఆడియోలు వీడియోలు రిలీజ్ అయినాయి. రాష్ట్రమంతా ఇన్నారు, దేశమంతా ఇన్నారు, ప్రపంచమంతా ఇన్నారు. అసహించుకుంటాంది ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాన్ని, పాలనను, చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన చూసి సిగ్గుపడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళము అని చెప్పాలంటే నీ వలన, చంద్రబాబు నాయుడు వలన, ఈ ప్రభుత్వం వలన సిగ్గైతుంది ఈ రాష్ట్రంలో చెప్పుకోవాలంటే కూడా. ఇది మెగా డిఎస్సి. దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్ష రాసినటువంటి యువతీ యువకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని? ఈ ప్రశ్నాపత్రం లీక్ అయిన వ్యవహారము, 20 లక్షల రూపాయలకు మీరు ఉద్యోగాలు అమ్ముకునే వ్యవహారము బట్టబయలైపోయింది. ఇది బహిరంగ రహస్యం అయిపోయింది. కనీసం ఇప్పుడైనా మీరు సిగ్గు తెచ్చుకొని స్వచ్ఛందంగా ప్రభుత్వం స్పందించి, ఇదిగో నేను ఈ పరీక్ష రద్దు చేస్తానా, మళ్ళీ పరీక్ష జరుపుతాను, ఈ పేపర్ లీకేజ్కి కారణమైనటువంటి అధికారులను చర్యలు తీసుకుంటా ఉన్నా, 20 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి వాళ్ళపైన నేను చర్యలు తీసుకుంటా, సిబిఐ విచారణకు ఆదేశిస్తా ఉన్నా, నా కొడుకైనా పర్వాలే, ఎవరైనా పర్వాలే అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరోజన్న ప్రకటన చేసినాడా? విద్యాశాఖ మంత్రి స్వయాన నీ కుమారుడు ఇంతటి పెద్ద ఆరోపణలు నీ కుమారుడి పైన వస్తే, ఇంత పెద్ద నీ దృష్టిలో నింద, మా దృష్టిలో ఆరోపణ కాదు, సత్యం అది. ఇంత పెద్ద ఆరోపణలు నీ కొడుకు పైన వస్తే రాష్ట్రమంతా కోడై కూస్తా అంటే ఇంకా మీరు సిగ్గు లేకుండా ఎట్లా విద్యాశాఖ మంత్రిగా నీ కుమారుడిని కొనసాగిస్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు? ఎప్పుడూ మనకు ఒక చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం. రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో రైలు ఒక ప్రమాదం జరిగి మనుషులు మరణిస్తే ఆ శాఖ మంత్రిగా నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తానని చెప్పిన గొప్ప మనుషులు జన్మించిన ఈ దేశంలో నీ కొడుకు పుట్టినాడు, నువ్వు పుట్టినావు. ఇదే మా దరిద్రం. పదవి కోసం గబ్బిల మాదిరి ఏలాడుతున్నారు చూడే, ఇదే మా దరిద్రం. ఈ రాష్ట్రం ప్రశ్నిస్తూ ఉంది. ఆ పరీక్షను రద్దు చేయండి, నూతనంగా పరీక్షను జరపండి, సిబిఐ విచారణ చేయండి, అందులో దోషులను తెలిస్తే చర్యలు తీసుకోండి. అంతవరకు ఆరోపణ ఎదుర్కొంటున్నారు కాబట్టి నీ కొడుకు తన మంత్రిత్వ యొక్క శాఖకు రాజీనామా చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇందులో ఏం పెద్ద మీకు నష్టం వచ్చేది ఉందని చెప్పి మీరు స్పందించకుండా ఉన్నారు? మీ వైపు న్యాయం ఉన్నప్పుడు, ఆ పిల్లల వైపు న్యాయం ఉన్నప్పుడు
ఆ పిల్లల యొక్క భవిష్యత్తును మీరు అంధకారం చేస్తామనే మాట నిజమే అయితే, అంగట్లో అమ్మకానికి పెట్టినట్టు, సరుకులు అమ్మకాలు పెట్టినట్టు, టీచర్ ఉద్యోగాలు 20 లక్షలకు మీరు అమ్మకాన్ని పెట్టి అమ్ముకునేది నిజమని ఆరోపణ చేసినప్పుడు మీరు స్పందించరా? ఈ ప్రభుత్వం నైతిక విలువలతో పారదర్శకంగా పనిచేయదా? పని చేయదు. ఇక రెండవది, ప్రజలారా, మీ పిల్లల కోసం గొంతు కోసినారు వీళ్ళు. రెండవది మీ పిల్లల గురించి చెప్పిన మాట నిరుద్యోగ భృతి. ఎంత ఆశ పెట్టినారు, ఎంత నమ్మబలికినారు, ఎంత నమ్మక ద్రోహులు వీళ్ళు. మనం చరిత్రలో పూర్వకాలం మన పెద్దలు చెప్తా అంటే విన్నాం. నిజంగా నేను కానీ మీరు కానీ మనం చూడలే. నిజంగా ఆ సామెతలన్నిటినీ మన పెద్దలు పెట్టిన ఆ ఏదైతే సామెతలు ఉన్నాయో అవన్నీ ఒక్కటొకటిగా ఈ కాలంలో మన కళ్ళకు కనిపిస్తా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క వారి కుమారుడు లోకేష్ యొక్క రూపంలో ఆ సామెత ఏదంటే తడిగుడ్డతో గొంతులు కోసేది అన్నారు. నాకు అర్థం కాలే చాలా ఏండ్లు. గుడ్డతోనే గొంతు కోయలేరే, పోనీ గుడ్డ ఏదైనా పదునుగా అంటే ఎవరో తెగుతుంది అనుకున్నావు, తడిగుడ్డతో గొంతులెట్టకు వస్తారు రబ్బా నాయన అనుకుంటాను నేను, మీరు కానీ నేను కానీ. ఇదిగో ఇట్లా వస్తారు ప్రజలారా. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడు చేస్తున్నారు కదా, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీ పిల్లలకు స్వర్గం చూపిస్తా అని చెప్పి నమ్మబలికినారు చూడి. అదే ఆశ పెట్టడం, నమ్మబలకడం. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎగరగొట్టినారు చూడి, దీన్నే తడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటారు.